పార్టీలో కొంత స్తబ్దత నెలకొందని చెప్పాలి. పార్టీకి అభ్యర్థులు మాత్రం కరువైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఈసారి కామారెడ్డి బరిలో స్వయంగా నిలవడంతో ప్రతి ఒక్క అభ్యర్థికి మాత్రం ఇక్కడ భయం పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటమి భయంతోనే కొంత నిరాసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. గత కొంతకాలంగా షబ్బీర్లు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి షబ్బీర్లు ఈసారి కూడా బరిలో నిలుస్తారనేటటువంటి ఊహలు మాత్రం ఊహలుగానే మిగిలిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా షబ్బీర్లపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రశ్నలకు సంబంధించి గత 2-3 రోజుల క్రితం షబ్బీర్లు ఢిల్లీ కేంద్రంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నుంచి ఖచ్చితంగా సీఎం కేసీఆర్ని ఓడించే దిశగా అడుగులు వేస్తానంటూ కూడా తన ఒక వీడియో చేయడం జరిగింది. ఇది కొంత ఆసక్తికరంగా రేపినప్పటికీ కూడా గత కొంతకాలంగా షబ్బీర్లు ఓటమి పాలవుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో స్వయంగా సీఎం కేసీఆర్ ఈసారి బరిలో నిలవడం, తాను ఓటమి పాలు అవుతానేమోననేటటువంటి ఒక అంతర్మదనం చెందినటువంటి షబ్బీర్ మాత్రం కొంత నిరాశక్తి కనబరుస్తున్నారనేటటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే నిజామాబాద్ అర్బన్ నుంచి మాత్రం షబ్బీర్ పోటీ చేస్తారనేటువంటి టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ పోటీలో నిలుస్తారనేటటువంటి వాదన తెర మీదకి రాకముందు మాత్రం ఖచ్చితంగా కామారెడ్డి బరిలో నిలిచి ఈసారైనా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని షబ్బీర్ కొంత ఆసక్తి కనబరిచినప్పటికీ కూడా సీఎం కేసీఆర్ రాకతో మాత్రం కొంత షబ్బీర్ మాత్రం వెనుకంజ వేస్తారనేటటువంటి ఒక టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్పై పోటీ చేసి బరిలో నిలిచి ఖచ్చితంగా సీఎంను ఓడిస్తాననేటటువంటి ఒక వాదనతోంచి బరిలోకి దిగినటువంటి ఎవరైతే మునుగోడుకు సంబంధించి మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇటీవల వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం కేసీఆర్పై ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తాననేటటువంటి ఒక శపథం మాత్రం అతని కొంప ముంచిందని చెప్పాలి. ఈసారి మునుగోడు కాకుండా కామారెడ్డి బరిలో కనుక హైకమాండ్ ఆదేశించి కామారెడ్డి బరిలో దించితే కనుక కేసీఆర్పై రాజగోపాల్ రెడ్డి గెలుస్తారా లేదా అనేటటువంటి ఒక సందేహం అయితే నెలకొందని చెప్పాలి. ఇటు పార్టీ అభ్యర్థుల్లో కావచ్చు, పార్టీ శ్రేణుల్లో కూడా కొంత రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కొంత స్తబ్దత నెలకొందని చెప్పాలి. స్వయాన మాజీ మంత్రి కేసీఆర్కు ధీటుగా నిలవాల్సినటువంటి షబ్బీర్ పై వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో షబ్బీర్ ఇటీవల కాలంలో పోటీలో దిగుతారని చెప్పినప్పటికీ కూడా పార్టీ హైకమాండ్ మాత్రం కొంత నిరాకరిస్తున్నటువంటి వాదన వినిపిస్తుంది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటించలేదు పార్టీ హైకమాండ్. అయినప్పటికీ కూడా ఈసారి పార్టీ హైకమాండ్ కనుక ఆదేశిస్తే తాను పోటీలో నిలుస్తానని కామారెడ్డి బరిలో నిలుస్తానని షబ్బీర్ మాట ఇచ్చినప్పటికీ కూడా తాను వ్యక్తపరిచినప్పటికీ కూడా హైకమాండ్ మాత్రం కొంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అయితే మునుగోడు నుంచి పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డిని ఈసారి కామారెడ్డి బరిలో నిలిచేందుకు పీసీసీ కూడా కొంత నిర్ణయం తీసుకున్నట్టు మనకున్న సమాచారం. అయితే రాజగోపాల్ రెడ్డి కాకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా ఈ వారం రోజుల నుంచి ఖచ్చితంగా సీఎంపై గెలవాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సరైన అభ్యర్థి అనేటటువంటి వాదన వినిపిస్తూ పార్టీ హైకమాండ్ కూడా కొంత నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది, ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కొడంగల్ నుంచి పోటీలో దిగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈసారి కామారెడ్డి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగుతారా లేదా అనేటటువంటిది విషయం పక్కన పెడితే ఈసారి పార్టీ హైకమాండ్ మాత్రం కేసీఆర్పై ధీటుగా నిలబడాలి, కేసీఆర్ని ఓడించాలంటే రేవంత్ రెడ్డి సరైన అభ్యర్థి అనేటటువంటి వాదన కూడా పార్టీ హైకమాండ్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ అర్బన్కి సంబంధించి ఆకుల లలిత మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా బరిలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇప్పటికీ ఖరారు చేయలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 2 ఫేజులుగా అంటే 2 విడతలుగా ఆల్రెడీ అభ్యర్థుల ప్రకటన చేసింది. అయినప్పటికీ కూడా దాదాపు నిజామాబాద్ కామారెడ్డికి సంబంధించి 2 సీట్లు మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు. కామారెడ్డికి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే సీఎం కేసీఆర్ బరిలో నిలిచినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలి అంటే ఖచ్చితంగా సరైన అభ్యర్థిని మాత్రం ఎంపిక చేయాలనేటటువంటి ఉద్దేశంతో పార్టీ హైకమాండ్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు దించాలనేటటువంటి ఆలోచనలతో ఇటు పార్టీ హైకమాండ్ కూడా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ ఓటమి చెందాలంటే ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ ఆదేశించినటువంటి అభ్యర్థి కామారెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ హైకమాండ్ మాత్రం ఎవరిని దించాలి, ఎవరిని గట్టి పోటీస్తారనేటటువంటి ఆలోచనతో ఇక్కడ పీసీసీ కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి దేశ స్థాయిలో పార్టీ హైకమాండ్ కూడా సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరపున కామారెడ్డికి అభ్యర్థి ప్రకటించలేదు. అంటే ఎవరిని ప్రకటిస్తారు, రాజగోపాల్ రెడ్డా లేదంటే షబ్బీర్ అలీనా లేదంటే రేవంత్ రెడ్డిని బరిలో దింపుతారనేటటువంటి పలు అంశాలపై కూడా ఇటు చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ ఓటమి చెందాలంటే ఖచ్చితంగా సరైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరపున కామారెడ్డి గడ్డపై అడుగు పెడితే కనుక కేసీఆర్ ఓటమి ఖాయమనేటటువంటి వాదన అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట.
అయితే ఇటు ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక పోటీలో దిగినట్లయితే కేసీఆర్ చేతిలో ఓటమి పాలైతే మాత్రం ఇప్పటికే సీఎం కుర్చీపై కన్నేసినటువంటి రేవంత్ రెడ్డి ఒకవేళ ఇక్కడ అనూహ్యంగా కామారెడ్డిలో మాత్రం ఒకవేళ ఓడిపోతే కనుక సీఎం సీటుపై పెట్టుకున్నటువంటి ఆశలపై మాత్రం నీళ్లు చల్లినట్టు అవుతుందనేటటువంటి వాదన కూడా రేవంత్ రెడ్డి వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కొంతమంది అనుచరులు కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కొంత సలహాలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే షబ్బీర్ సంబంధించి ఈసారి పోటీలో నిలుస్తారా లేదంటే పార్టీ హైకమాండ్ ఆదేశించేటటువంటి క్రమంలో ఇటు పార్టీ హైకమాండ్ చెప్పినట్టు నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారా లేదంటే కామారెడ్డి నుంచి పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇటు ఏదేమైనప్పటికీ ఈసారి సీఎం మాత్రం 2023 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకుని కామారెడ్డి బరిలో నిలిచి చర్చల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి సీఎం కేసీఆర్ను కామారెడ్డి బరిలో నిలిచినటువంటి సీఎం కేసీఆర్ను ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్వశక్తులు ఒడ్డాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.